కొంతమంది ప్రవర్తన కొన్ని సందర్భాల్లో దీపం చుట్టూ తిరుగుతున్న పురుగులాగా, మరికొన్ని సందర్భాల్లో వాపును చూసి బలుపు అనుకున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి కూడా అలాంటివారు. అతను ఎవరో కాదు, వైసీపీ హయాంలో సోషల్ మీడియా డైరెక్టర్గా ఉన్నాడు. ఆ తర్వాత ఒక నామినేటెడ్ పోస్ట్లో ఉన్నారు. అతనే గుర్రంపాటి దేవేందర్ రెడ్డి. ఇప్పుడు ఆ మనిషి ఆచూకీ కోసం అందరూ ఎతుకుతున్నారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం రాకముందు 2019 ఎన్నికలకు ముందు తానెవరో ఎవరికీ తెలియదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతనేంటో అందరికీ తెలిసింది. ఒక సంచలనాన్ని సృష్టించాడు. ప్రతి ఒక్క పోస్టు, ప్రతి ఒక్క కామెంటు ఎదుటి పార్టీని, ప్రతిపక్ష పార్టీని ఇబ్బందికరంగా, వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండేది. ఆ విధంగా దేవేందర్ రెడ్డి పోస్టులు పెట్టేవాడు. అలాగా వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యాడు అనే ఆరోపణలు అయితే బాగా ఉన్నాయి. 2019కి ముందు వైసీపీ డెవలప్ అవ్వడానికి, వైసీపీ పార్టీకి అనుకూలంగా కొన్ని పోస్టులు పెట్టేవాడు. అయితే జగన్ మీద అభిమానంతో కొంతమంది పోస్టులు పెట్టినా, జగన్ని సానుభూతితో మరికొందరు పోస్టులు పెట్టినా, ఆ మొత్తానికి తన క్రియేషనే అని, వారందరూ కూడా తన దగ్గర పనిచేసే వాళ్ళే అని, తన టీం కారణంగానే వైసీపీకి సంబంధించి ఇంత పాజిటివిటీ ఉంది అంటూ తాను పార్టీకి చెప్పుకునేవాడు. అదేవిధంగా పార్టీలో సీనియర్ నేత అయిన విజయసాయి రెడ్డికి కూడా చాలా దగ్గరయ్యాడు. వైసీపీకి అనుగుణంగా తాను పోస్టులు పెడుతున్నాను అని, తన టీంతో కూడా పనిచేయిస్తున్నాను అని, ఏ ఒక వాలంటీర్ గురించి వార్త వచ్చినా, ఏ చిన్న వైసీపీకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ వచ్చినా ఇదంతా తన క్రెడిటేనని, ఇలా డెవలప్ అవ్వడానికి కారణం సోషల్ మీడియాలో ఇలా ఒక డెవలప్మెంట్ రావడానికి కారణం తానే అంటూ కూడా ప్రతిదానికి తాను ముందుండి చేయించాను అంటూ కూడా వైసీపీ పార్టీకి నమ్మబలికాడు. అదేవిధంగా విజయసాయి రెడ్డి కూడా ఆప్తుడుగా మారాడు. ఈ నేపథ్యంలోనే జగన్కి దగ్గరయ్యాడు. జగన్కి కూడా పలు సందర్భాల్లో తాను పెట్టిన ప్రతిపక్షాల మీద తాను చేస్తున్న కామెంట్స్ కావచ్చు, తాను పెట్టిన పోస్టులు కావచ్చు, ఏవైతే అవి జగన్కి చూపిస్తూ జగన్కి సన్నిహితుడుగా అలాగా జగన్కి దగ్గరవుతూ ఉండేవాడు. అయితే అసలు అక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే, వారందరూ కూడా జగన్ మీద సానుభూతితో, జగన్ మీద అభిమానంతో పోస్టులు పెట్టేవారు. దానికి దేవేందర్ రెడ్డికి సంబంధం ఉండేదే కాదు. కానీ అదంతా తన క్రియేషనే అని, తన మీడియా, తన సోషల్ మీడియా డెవలప్మెంట్లోనే భాగమని చెప్పేవాడు. అలాగా తాను 340 అకౌంట్లు తీసుకున్నాడు. 340 అకౌంట్లకు తీసుకొని కొన్ని అకౌంట్లకి 30,000 రూపాయలు, మరికొన్ని అకౌంట్లకి 50,000 రూపాయలు, ఇంకొన్ని అకౌంట్లకి 75,000 రూపాయలు చొప్పున బిల్లుల్ని పెట్టుకొని ఆ 340 అకౌంట్లు కూడా తన కిందే పనిచేస్తున్నారు అని, వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి అంటూ కూడా ప్రభుత్వానికి చెప్పాడు. అలా ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఆ 340 అకౌంట్లకి సంబంధించిన శాలరీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బిల్లులు పెట్టాడు. ఆ అకౌంట్లకి సంబంధించింది కూడా తన బినామీ అకౌంట్లకి ఆ డబ్బు వెళ్ళేలాగా చేశాడు. అలాగా మళ్ళీ ఆ బినామీ అకౌంట్ల నుంచి తన అకౌంట్కి ఆ డబ్బు వచ్చేలాగా చేసుకొని మొత్తం ఒక చైన్ సిస్టాన్ని నడిపించాడు. ఇలా ఈ ప్రభుత్వం, వైసీపీ ఎప్పుడైతే అధికారంలో ఉన్న 5 ఏళ్లు కూడా ఇలానే చేస్తూ కోట్ల రూపాయలను అయితే దడ్డుకున్నాడు. ఆ మొత్తాన్ని హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో, ఇంకా పలు వ్యాపారాల్లో పెట్టాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ సోషల్ మీడియాతో అటు టీడీపీ పార్టీని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని, మరోవైపు రఘురామకృష్ణంరాజును కూడా రకరకాలుగా దూషించేవాడు. ఆ పార్టీని అడ్డం పెట్టుకొని ఆ పోస్టులతోనే వారి మనోభావాలను దెబ్బతీలే విధంగా కూడా ఆ పోస్టులు పెట్టేవాడు. దీంతో పలు సందర్భాల్లో రఘురామ తనపైన పోలీస్ కేసులు కూడా పెట్టాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ని ఆశ్రయించి దేవేందర్ రెడ్డి మీద ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అప్పుడు అంతగా ఉండి రెచ్చిపోయి టీడీపీకి అటువైపు పవన్ కళ్యాణ్కి ఎగైనెస్ట్గా పోస్టులు పెడుతూ వైసీపీకి సపోర్టుగా ఉన్న దేవేందర్ రెడ్డి ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్ వచ్చాయో ఆ సందర్భం నుంచి కనిపించడం మానేశాడు. కనీసం జగన్కి సపోర్టుగా, జగన్ చేసే ఒక్క పనికి సంబంధించి కూడా ఆయన ప్రస్తుతం ఒక్క పోస్టు కూడా పెట్టట్లేదు. కలుగులో దూరిన ఎలకలాగా కనిపించకుండా పోయాడు. మరి ఎందుకు ఇతను కనిపించడం లేదు, ఎందుకు ఇతని మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా దేవేందర్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటుంది అని అటు టీడీపీ శ్రేణులు, ఇటు టీడీపీ సోషల్ మీడియా కూడా భావించింది. లోకేష్ రెడ్ బుక్ లో టాప్ లిస్ట్ లో ఈ దేవేందర్ రెడ్డి ఉన్నాడు. సో టాప్ లిస్ట్ లో ఉన్న ఈ దేవేందర్ రెడ్డి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు అని అందరూ భావించారు. కానీ అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా ఇంతవరకు దేవేందర్ రెడ్డికి సంబంధించిన ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా కూటమి ప్రభుత్వం బయటికి తీసుకురాలేదు. మరి ఎందుకు ఇంతవరకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? ఇలాగ తను చేసిన అన్యాయాన్ని ఎందుకు సహిస్తూ ఉంటుంది అనే ఆరోపణలు కూడా ప్రభుత్వంపై వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లో దేవేందర్ రెడ్డి చేసిన స్కామ్ ని బయటికి తీయాలి, ప్రభుత్వం
ప్రభుత్వ సొమ్ముని తను దోచుకున్నందుకు సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరగాలి అంటూ కూడా అటు డిజిటల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే మోసపోయారో తమ అకౌంట్లు ఇచ్చి వారు, అదేవిధంగా టీడీపీ శ్రేణులు, టీడీపీ సోషల్ మీడియా కూడా తీవ్రంగా డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా దేవేందర్ రెడ్డికి సంబంధించిన ఆ సొత్తుకు సంబంధించిన వివరాలైతే పరిగణలోకి తీసుకోవాలి, వివరాలను అయితే సేకరించాలి అంటుంది. ఎందుకైతే ప్రభుత్వ సొమ్ముని అంతగా మాయ చేసి మాయ మాటల ద్వారా దండుకున్నాడు, అది తమ ప్రేమతో తాము అభిమానంతో చేసిన దాన్ని కూడా తన స్వార్థం కోసం యూజ్ చేసుకున్నాడు అని కొంతమంది బాధితులు అయితే మండిపడుతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా వారు ఓల్గా న్యూస్కి అందించారు. ఆ డిజిటల్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓల్గా న్యూస్ని అయితే ఆశ్రయించారు. తమకి న్యాయం జరగాలి, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి అని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా తమ హిట్ లిస్ట్లో ఉన్న పర్సనే ఈ దేవేందర్ రెడ్డి తమ మీద ఎన్నో ఆరోపణలు చేశారు, ఎన్నో చంద్రబాబు మీద కామెంట్స్ చేశాడు, లోకేష్ మీద కామెంట్స్ చేశాడు, పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేశాడు, రఘురామకృష్ణరాజు మీద కామెంట్స్ చేశాడు. విపరీతమైన కామెంట్స్, ట్రోల్స్ పొద్దున్నేస్తే ఉండేవి. అలాంటి వ్యక్తిని మరి ఎందుకు వదిలేశారు, ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ఇప్పటికైనా ఖచ్చితంగా పట్టించుకొని తను చేసిన స్కామ్ని బయటికి తీయాలి అంటూ కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు.